ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈరోజు మనం ఈ విషయాల గురించి ధ్యానిద్దాం. కీర్తనలు 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఇది దావీదు గారి కీర్తన. చూద్దాం. 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూడండి ఎంత మంచిగా దావీదు గారు దేవుణ్ణి చాలా ప్రేమతో, యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. అంటే ప్రార్థనలో అంతర్భాగము ధ్యానం కూడా. తను ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే ధ్యానం చేస్తున్నాడు అనమాట. చేస్తూ తన యొక్క పరిస్థితిని బట్టి, అంటే ఆయనకున్నటువంటి నిట్టూర్పులు కానీ, ఆయనకున్న అసాధ్యాలు, తను చేయలేనటువంటి వాటిల్ని కానీ అన్నీ కూడాను, కోరికలు కానీ దేవునితో చెప్తున్నాడు అనమాట. అయ్యా, నా మాటలు చెవిని పెట్టుకో అయ్యా, లక్ష్యం ఉంచుకో అయ్యా, అంటే వాటిని పట్టించుకోకుండా ఉండొద్దయ్యా, లక్ష్య పెట్టయ్యా. మరి నాకు అసాధ్యాలు చాలా ఉన్నాయి మరి అని నిట్టూర్పులు, తన యొక్క నిట్టూర్పులు ఆయన ధ్యానంలో దేవునితో మౌనంగా చెప్తున్నాడు అనమాట. నా మాటలు చెవిని పెట్టుకో యెహోవా, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచయ్యా అని చెప్పేసేసి తనకున్నటువంటి అసాధ్యాలను చెవిని పెట్టుకోమంటున్నాడు. ఎందుకని? దేవుడి చెవిలో పెట్టుకుంటే అవి తనకున్న అసాధ్యాలన్నీ కూడా సాధ్యమవుతాయని నమ్మాడు. కాబట్టే చెవిని పెట్టుకయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. లక్ష్యం ఉంచుకయ్యా అని తన యొక్క నిట్టూర్పులు ఏవైతే ఉన్నాయో, లక్ష్యం ఉంచుకయ్యా, నువ్వు వాటిని నిర్లక్ష్యం చేయొద్దు దేవా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. మనం కూడా మన యొక్క అసాధ్యాలు, మన జీవితంలో అసాధ్యాలని దేవుడిని అడగొచ్చు. అయ్యా, మమ్మల్ని అలకించయ్యా, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, అయ్యా ఈ లోకంలో మమ్మల్ని లక్ష్యం ఉంచుకోయ్యా అని చెప్పి మనం కూడా దేవుణ్ణి అడగొచ్చు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. అయ్యా, నేను ఎవరిని ప్రార్థిస్తున్నాను? యెహోవా, చెప్పయ్యా, నువ్వు చెప్పయ్యా, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను కదా. నా రాజా, నా దేవా. ఆయన దేవుణ్ణి తన రాజుగా మరి ఎంచుకున్నాడు. దావీదు గారికి తెలుసు, అక్కడ లోకంలో రాజులు చాలామంది ఉన్నా, సౌలు రాజు, ఇంకా చాలామంది రాజులు ఉన్నా కానీ నిజమైన రాజు ఎవరో దావీదు గారికి తెలుసు. కాబట్టి తన బ్రతుకుపై దేవునికి అధికారం ఇచ్చాడు దావీదు. అధికారం ఇచ్చాడు కాబట్టి సంతోషంగా తన అధికారానికి అంగీకరిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నా రాజా, నా రాజు నువ్వే కదా, మరి నా దేవుడు కూడా నువ్వే కదా. మరి నా ఆర్తధ్వని, తన లోపలున్నటువంటి ఏదైతే ఉందో నిట్టూర్పు కానీ, మరి తనకున్నటువంటి బాధలు కానీ అన్నీ కానీ ఆలకించయ్యా. ఎందుకంటే నేను నిన్నే ప్రార్థిస్తున్నా యెహోవా. మరి నేను వేరే దేవతలు ఎవరు నాకు లేరు కదా, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వనిని ఆలకించు అని చెప్పేసేసి ఆయన దేవుణ్ణి అడుగుతున్నారు. దావీదు భక్తుడు అనమాట. చూద్దాము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అయ్యా, వేకోజామున నేను లెగుస్తానయ్యా. నా కంఠస్వరము, నాకున్నటువంటి నిట్టూర్పులు, అసాధ్యాలు కానీ, కష్టాలు కానీ అన్నీ కూడాను నీకు వినబడేటట్లుగా ఉదయమునే నా కంఠస్వరమును. అందుకనే వేకోజామునే మరి యేసయ్య కూడాను వేకోజామునే వెళ్ళి మరి ప్రార్థించాడు, కొండపైకి వెళ్ళి అని మనం బైబిల్లో చదువుతాం కదా, నూతన నిబంధనలో. అందుకనే ఎప్పుడు కూడా మనము ఉదయకాల ప్రార్థన అనేది మరి దేవుడు మనకి చెప్పినటువంటి మంచి వాటిలో అది కూడా ఒకటి. కాబట్టి దావీదు గారు చేసినటువంటిది, దావీదు గారు కానీ మనకి యోబు గారు కానీ చదువుతున్నప్పుడు మనకి ఉదయమునే వేకువనే లెగిసి చాలామంది భక్తులందరూ కూడాను ఉదయమున వారి
వారి కంఠస్వరాన్ని అంటే ఉదయం లెగగానే మనం ఏం పని చేద్దామా ఏం చేసేద్దామని వాటి మీద మన దృష్టి ఉంచుకోకుండా మనము మొదట మనకి సమయాన్ని దేవునికి అర్పించాలి. ఈ రోజంతా మరి ప్రభువా మరి మేము కాపుదల్లో ఉండాలి అన్న, అయ్యా మేము సాతాను చేతులు చెక్కబడిపోకుండా ఉండాలన్నా, ప్రభువా ఈ లోకంలో మరి మేము ఎటువంటి మోసానికి కానీ అన్యాయానికి కానీ గురవకుండా ఉండాలి అని అంటే మరి రోజంతా ప్రభు మరి దేవుడికి అప్పగించాలి. మరి ఏదైతే మనకు ఉన్నటువంటి అసాధ్యాలన్నీ కూడాను ప్రభు సన్నిధిలో వేకువజామునే ఆ తండ్రికి మనము అప్పగించాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుందయ్యా, ఎందుకంటే నా రాజుగా నిన్ను అంగీకరించానయ్యా, ఎందుకంటే మరి నా మాటలు మరి నువ్వే వింటావు, నా మాటలను లక్ష్య పెట్టేవాడివి నువ్వే కదా, మరి నా ఆర్తధ్వనిని ఆలకించేవాడివి నువ్వే కదా. కాబట్టి మరి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటాడు. చూడండి, ఉదయమునే తన ప్రార్థనను మరి యెహోవా సన్నిధిలో సిద్ధం చేస్తున్నాడంట, సిద్ధం చేసుకుంటున్నాడు. తను ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో, తన దేవునితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, తన మొర్రని మరి తన నిట్టూర్పుల్ని కానీ, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధలను కానీ, తన మనసులో ఆవేదన కానీ అన్నీ కూడా ఆర్తధ్వని అన్నీ కూడాను సిద్ధం చేసుకొని కాచి ఉంటున్నాడు. కాచి అంటే దేవుని సమాధానం కోసం ప్రార్థనలు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. మనము కూడా ఈ మాటను బట్టి మనం నేర్చుకోవచ్చు. అయ్యా నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసుకుంటానయ్యా, కాచి ఉంటానయ్యా, నిరీక్షణ కలిగి ఉంటాను దేవా. అయ్యా ఈ లోకంలో నువ్వు చేసే వరకు నేను నిరీక్షణ కలిగి ఉంటాను. మనం అందరం కూడాను వెంటనే ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే జవాబు ఇచ్చేయాలి అని అనుకుంటాం. మరి దేవుడు ఎప్పుడు కూడాను నిరీక్షణ కలిగి ఉండమంటాడు. మరి అట్లాగే మరి మనం పాపం చేసినప్పుడు కూడా మరి దేవుడు వెంటనే శిక్ష కూడా ఇచ్చేయాలి కదా. మనం ఎంత వేగంగా నేను ప్రార్థన చేశాను నాకు వెంటనే జరిగిపోవాలని మనకి ఆలోచన ఉందనుకో, దేవుడు అందుకే అంటాడు నిరీక్షణ కలిగి ఉండండి. మరి ఆయన దయ మన జీవితాంతం ఉంటుంది. దేవుని కోపం క్షణకాలమే ఉంటుందని మనం కీర్తన గ్రంథంలో నేర్చుకున్నాం కదా. ఆయన కోపము క్షణకాలము, మరి ఆయన దయ మనం బ్రతుకున్నంత కాలము, మనం ఎంతకాలం బ్రతుకుంటామో దీర్ఘకాలం ఉంటుందంట దేవుని యొక్క దయ. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కానీ ఆయన సన్నిధిలో మనము సిద్ధం చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాలి, మన మొర్ర ఏంటి అంటే మనం ఏదైనా మనం తయారు చేసుకోవాలంటే ఏం చేస్తాం, అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా ప్రతిదీ కూడాను. అట్లానే మనం ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలి. మనకి శుద్ధ హృదయాన్ని మనము సిద్ధం చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి అనే ఆలోచనతో మనం ఉండాలి. ఆ ప్రభువే మనకు సహాయం చేస్తాడని నమ్మకంను కూడా సిద్ధం చేసుకోవాలి. అవిశ్వాసంతో మనం ప్రార్థన చేయకూడదు, అవిశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. అందుకనే అక్కడ చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము, మన కంఠస్వరము ఈ లోకంలో మనం వేరే దానికి ఉదయమునే వేకోనే మన నోటిలో నుంచి మనకి దేవుడిచ్చినటువంటి ఈ నోటిలో నుంచి మనము ప్రభువా యెహోవా నా దేవా నా రాజా అయ్యా నువ్వు నిన్ను నేను స్తుతిస్తానయ్యా, నిన్ను నేను గణపరుస్తానయ్యా, నిన్ను నేను కీర్తిస్తానయ్యా, మరి నిన్నే నేను వేడుకుంటాను, నీవు నా దేవుడుగా అంగీకరించయ్యా, మరి నీ కొరకు నేను నిరీక్షణ కలిగి ఉంటానయ్యా అని చెప్పి మన కంఠస్వరమును వినిపించేలాగా మరి దేవునికి మొర్ర పెట్టాలి. మనము ఉదయమున మొర్ర పెట్టాలి. ఎందుకనంటే దేవుడికి ఎంతో ప్రియమైన వారందరూ కూడా ఉదయంనే లెగిసి మరి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారని చెప్పి మనము బైబిల్లో నేర్చుకుంటాం కదా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని ఉంటానయ్యా, అయ్యా నీ సన్నిధిలో నేను సిద్ధం చేసుకుంటా. మరి యుద్ధానికి వెళ్ళే యోధుడు ఎలా ఉంటాడు, ఆయుధాలు లేకుండా వెళ్ళడు కదా. అట్లానే మనము దేవుని సన్నిధిలో అన్నీ కూడా మనం ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. సిద్ధం చేసుకోవడం అంటే మనం కూర్చోవడానికి సిద్ధం చేసుకోవడం అని కాదు, దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడాలి. మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడాలి. మనం చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. అట్లాగే ప్రభువు మనకి ఏదైతే మనం అడిగామో ప్రార్థనలో మనం ఇచ్చే వరకు కాచుకొని ఆయన సన్నిధిలో ఉండాలన్నమాట. కాబట్టి మరి యెహోవా ఉదయమున నా కంఠస్వరము అయ్యా వేకువన నేను లెగిసిన తర్వాత నా సొంత పనుల మీద ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మరి ఈ లోకం వాటి మీద కాకుండా ప్రభువా మరి జీవమిచ్చిన దేవా
మరి నువ్వు మా దేవుడు కాబట్టి మరి వేకువజామునే, ఎందుకంటే నీ కృప మరి నీ కృపను బట్టే, నీ దయని బట్టే మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం ఈ లోకంలో. మరి నీ కృపావార్తను మాకు వినిపించే దేవుడు కాబట్టి నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా నీ సన్నిధిలో అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఇక్కడ చూడండి, మరి వేకువజామునే మరి దేవునితో ఒంటరిగా గడపడం అనేది మరి దావీదు మహారాజు కానీ ఎంతోమంది యోబు లాంటి భక్తులు కానీ ఎంతోమంది మనము చాలామందిని చూసుకున్నాము. మరి రాత్రంతా ప్రార్థించారని, వేకువనే ప్రార్థించారని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా. కాబట్టి దావీదు గారు ఒంటరిగా మరి దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఏదైనా కానీ దేవునితో మనకి స్నేహం ఏర్పడిద్ది, దేవునికి మనకి బంధము బలపడుతుంది అన్నమాట. ఎందుకని ఈ లోకంలో ఏదైనా కానీ నశించిపోతుంది, ఏదైనా కానీ ఒక క్షణం ఉండేది, లేకపోతే కొంతకాలం మాత్రమే మనతో ఉంటుంది. కానీ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన దయతో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడాను నమ్మకం పెట్టుకోవాల్సింది ఎవరిపైన? దేవునిపైన. కాబట్టి మరి ప్రార్థనలో ఆయన సన్నిధిలో సిద్ధం చేసుకొని మనం కాచుకొని ఉండాలన్నమాట. 4వ వచనం చూద్దాము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదయ్యా. మన దేవుడు దుష్టత్వాన్ని, మనలో ఉన్న దుష్టత్వాన్ని చూసి, మనందరం దుష్టత్వంలో ఉన్నప్పుడు మనకి దేవుని గురించి ఆలోచన రాదు. ఏముందులే అంటే మన 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 యొక్క గర్వాన్ని బట్టి మనము గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాము, గొప్పగా నేనే అని మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు, దుష్టత్వము. మన దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించాడంట, బాధపడతాడంట. ఎందుకని వీళ్ళు ఇలాగ అయిపోతున్నారు, ఎందుకని మరి నా వాక్యము విని వారు జీవితంలో మరి వాటిని పాటించక అలాగ ఎందుకు అయిపోతున్నారు? దుష్టత్వాన్ని దేవుడు అసహించుకుంటాడంట. అందుకనే మనకి కీర్తనలో ఉంటుంది కదా, పాపుల మార్గంలో నిలవక మరి అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండక మరి చెప్తున్నాడు కదా అక్కడ. దుష్టత్వం చూసి దేవుడు ఆనందించునని మన కీర్తన మొదట్లోనే చెప్తున్నారు కదా. చెడుతనమును నీ యొద్ద, మరి చెడుతనం, మనలో చెడుతనం ఉంటే దేవుని యొద్ద మనకు చోటు లేదంట. మరి చెడుతనానికి మరి నీ యొద్ద చోటు లేదు, దేవుడి యొద్ద చోటు ఉండదు. మరి చెడుతనం చేసేవారికి చోటు లేదు, దేవుడి దగ్గర అసలు చెడుతనం లేదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనము చెడుతనం చేసే వాళ్ళందరం కూడాను మన దేవుడు వీటిల్ని మంచిగా మనల్ని ఆదరిస్తాడని మనం అనుకోకూడదు. దాన్ని వదిలిపెట్టినప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మరి దుష్టత్వాన్ని మనం వదిలిపెట్టినప్పుడే దేవుడు ఆనందిస్తాడంట మనల్ని చూసి. డాంబికులు అంటే బడాయిగా అనమాట, గొప్పలు చెప్పుకునే వాళ్ళు అనమాట. దేవుడికి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అంటే కూడా ఇష్టం ఉండదు. అంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది అంటే ప్రతిదీ కూడాను నన్ను మించినోడు లేరు అంటే ఏదైనా కానీ చూడండి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మురిసిపోతూ ఉంటారు. ఇదిగో మాది చాలా పెద్ద ఇల్లు, విశాలమైన భవంతి, మాకు చాలా ధనం ఉంది, లేకపోతే మేము చాలా అందంగా ఉంటాం అంటే డాంబికం అన్నమాట. ఈ లోకంలో మనుషుల ముందు డాంబికాలు పలుకుతూ ఉంటారన్నమాట. అంటే బడాయిలు కానీ, ఎచ్చులు పోవడం కానీ, గొప్పలు చెప్పుకునే వాళ్ళని డాంబికులు అంటారు. ఈ డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరంట. అందుకని దేవుడు చెప్పాడుగా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అన్నాడు. హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? దేవుని సన్నిధిలో తగ్గించబడతారు. అంటే మనుషుల మధ్యలో వాళ్ళు హెచ్చుగా కనబడొచ్చేమో కానీ దేవుని సన్నిధిలో వారికి ఎటువంటి విలువ ఉండదంట. అందుకే చెప్తున్నారు చూడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. మరి ఎంత మంచిగా హృదయానుసారుడని దేవుడు ఎందుకు దావీదు గారిని మెచ్చుకుంటున్నాడు? చాలా వరకు దావీదు ఉన్నట్టుగా మంచి చెడుగా తన కీర్తనలో మరి పరిశుద్ధాత్మ సహాయంతో రాయగలిగాడు. మరి ఉదయంనే మరి నా కంఠస్వరం నీకు వినిపిస్తానంటున్నాడు. అక్కడ కూడా చూడండి, నా రాజా నా దేవ, నా రాజు నువ్వేనయ్యా. మరి చూడండి ఎంత నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, తన ఆర్తధ్వనిని వినిపిస్తున్నాడు. అట్లాగే చెప్తున్నాడు కదా, ప్రభువా ఎవరిలో దుష్టత్వం ఉన్నా, దావీదు గారిలో దుష్టత్వం ఉన్నా కానీ దావీదు గారిని కూడా మరి దేవుడు మరి అసహించుకున్నాడు కదా, ఊరియా భార్య విషయంలో చేసినటువంటి తప్పుని. అందుకనే దుష్టత్వమును చూసి ఆయన అంగీకరించడు, ఆయన ఆనందించడంట. అంటే మనుషులు
మనం ఏం తప్పు చేసినా కానీ ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు అని అంటే వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి వారి తప్పును కూడా వారు ఎలా చూస్తారు అని అంటే తప్పుగా అంగీకరించరు అనమాట. వాళ్ళు ఏం చేసినా కరెక్టే అన్నట్లుగా ఉంటాం ఈ లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు, దుష్టత్వమే, దుష్టత్వం కలిగి నువ్వున్నా ఎవరున్నా ఎవరిని మనందరినీ కూడాను దుష్టత్వం విడిచిపెట్టమన్నట్లుగా మరి దావీదు గారి కీర్తనల ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనలో చెడుతనం ఉంటే మనము మరి దేవుని వద్ద మనకి ఎటువంటి చోటు ఉండదంట. మనలో ఉన్నటువంటి మరి కీర్తన గ్రంథం మన జీవితానికి జ్ఞానాన్ని ఇస్తుంది. మనకి తెలియని ఎన్నో విషయాలు నేర్పుతుంది అనమాట. నీలో దుష్టత్వం ఉందా, దేవుడికి ఆనందం కాదు కాబట్టి ఆ దుష్టత్వాన్ని మనం తీసేసుకోవాలి. అలాగే నీకు బడాయి అంటే నీకు లోకంలో గొప్పలు చెప్పుకొని నువ్వే గొప్ప అని నువ్వు పొంగిపోతున్నావా, మరి దేవుని సన్నిధిలో నువ్వు నిలవలేవు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అయ్యా రాజా, దేవా, పాపం చేయవారందరూ, అయ్యా నేను పాపం చేస్తే నీకు అసహ్యమా దేవా, మరి నేను డాంబికాలు పలికితే మరి నీ సన్నిధిలో నేను నిలవలేనా, మరి చెడుతనం నాలో ఉంటే నీ యొద్దకు నేను రాలేను, ఎందుకంటే నీ యొద్ద చెడుతనానికి చోటు లేదు కదయ్యా. దుష్టత్వం ఉంటే నువ్వు ఆనందించవా నాలో, మరి అబద్ధం ఆడువారిని నువ్వు నశింపజేదు. అయ్యా నేను అబద్ధాలాడితే నువ్వు నన్ను ఈ లోకంలో నశింపచేస్తావా. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. కపటం అంటే మరి మోసం చేయడం అన్నమాట. మోసం చేసేవారు మరి నరహత్య జరిగించేవారు అంటే కపటము, మోసము కానీ నటనతో కూడినటువంటి వారు, అలాగే మనుషులను చంపేసేవారు, దేనినైనా మరి హత్య చేసేవారు మరి యెహోవాకు అసహ్యులంట. ఎంత మంచి జ్ఞానము మన దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనము ఎప్పుడూ కూడా చాలా కష్టమైన ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత రాపించబడినవన్నీ కూడా మరి దుష్టత్వం మనము వదిలించుకోవడానికి, చెడుతనం వైపు మనం వెళ్లకుండా ఉండడానికి, డాంబికంగా బ్రతకకుండా మరి ఎంత దేవుడు మనల్ని దేనితో నింపినా, దేవుడు మనల్ని జ్ఞానంతో నింపినా మనం తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని ధనంతో నింపినా తగ్గించుకోవాలి. ఈ లోకంలో ఆశీర్వాదం ఏది ఇచ్చినా కానీ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే అది మనది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ లోకంలో నీకు ఏదైనా కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది కాబట్టి మనం డాంబికంగా బ్రతకకూడదు. ఎప్పుడైతే మనలో డాంబికం వస్తుందో మనం దేవుని సన్నిధిలో నిలవడానికి ఆయన ఆస్కారం ఇవ్వరంట. మరి పాపము చేయవారు ఆయనకు అసహ్యం. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవునికి అసహ్యంగా ఆయన మనల్ని దూరంగా తోసేస్తాడు. మళ్ళీ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి క్షమిస్తాడు. కానీ మళ్ళీ ఆ పాపం చెయ్యకూడదని దేవుడు చాలాసార్లు మనకి బైబిల్లో వివరించడం జరిగింది. ఏదైనా కానీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ పాపం వైపు కానీ అబద్ధాల వైపు కానీ అటువైపు వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అబద్ధమాడువారిని మరి దేవుడికి అబద్ధమాడు పెదవులు దేవుడికి అసహ్యమని మనం బైబిల్లో చదువుకుంటాం కదా. అబద్ధమాడువారిని నశింపజేస్తారు. ఎందుకంటే మరి నిజానికి తండ్రి మరి అబద్ధం పలుకున్నప్పుడల్లా నీ తండ్రి అపవాది అవుతాడని మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కదా. అందుకని అబద్ధం ఆడడం అనేది దేవునికి ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావా, మరి నాశనకరమైన గుంటల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి కపటము కానీ, దుష్టత్వం కానీ, చెడుతనం కానీ, డాంబికం కానీ, పాపం కానీ ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనము ఇది చదువుతున్నప్పుడు ఇది నాలో ఉందా, అమ్మో నేను తగ్గించుకోవాలి. ఏదైతే ఉందో అందరము ఈ వాక్యం వింటున్నప్పుడు నాలో కపటం ఉందా, ఈ కపటం వల్ల దేవుడు నన్ను అసహ్యించుకుంటాడు, అబద్ధం ఆడితే నేను నశించిపోతాను, మరి పాపం చేస్తే దేవుడికి అసహ్యం అంట, మరి నేను డాంబికంగా బ్రతకకూడదు, నాలో చెడుతనం ఉంటే నేను తగ్గించుకోవాలి, ఎందుకంటే దేవుని సన్నిధిలో నాకు చోటు ఉండదు అని చెప్పి మనం దావీదు గారి యొక్క ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎంత మంచి జ్ఞానంతో కూడినటువంటిది మన జీవితంలో పాటించాలి. కానీ మనం సాధ్యమైనవి మనం పాటించాలి, సాధ్యం కానివి దేవుని కృపలో అడగాలి. అయ్యా నా శక్తి నా బలము చేత మరి నేను కొన్ని జయించలేకపోతున్నాను, ఈ లోకంలో పాపాన్ని జయించలేకపోతున్నాను, లేకపోతే దుష్టత్వాన్ని జయించలేకపోతున్నాను, మరి కపటాన్ని జయించలేకపోతున్నాను. ఎవరిలో ఏది ఉందో అది మనం తలుచుకొని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. 7వ వచనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. అయ్యా మరి నీ యందు
నేనైతే మరి నీ కృపాతిశయము, నీ కృపను బట్టే నేను నీ మందిరంలో ఉండడానికి, అంటే నన్ను సజీవంగా ఉంచావు, నీ యందు భయభక్తులు కలిగి జీవించేలాగా మరి నన్ను మలిచినావు కాబట్టే మరి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించేదను. ఎందుకంటే ఆ పరిశుద్ధాలయంలో మరి పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు కాబట్టి నీ యొక్క కృపను బట్టే నేను ఇలా బ్రతకగలుగుతున్నాను అయ్యా అని మరి తను బ్రతికే విధానానికి కూడా మరి అది కూడా ఆ ఘనతను కూడా దేవుడికి అర్పిస్తున్నాడు. ఈ లోకంలో ఏది కూడా ఘనత మహిమ దేవునికి చెందాలి, ఏదైనా కానీ దేవునికి చెందాలి, అంతేకాని మనకు ఆపాదించుకోకూడదు. మనకు ఆపాదించుకున్నప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు అదేది కూడా. నీ జీవితంలో ఏదైనా మంచి జరిగినా కానీ అయ్యా నీ 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 యొక్క దయ, నీ కృపచేతనే జరిగింది. ఏది చిన్నదైనా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనం ఎప్పుడు కూడాను ఎందుకనంటే మన శక్తి, మన యొక్క బలము చేత ఈ లోకంలో మనం ఏది సాధించట్లేదు. మన ప్రాణం మరి అనుదినము మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనము నశించిపోకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నాము. అనుదినము ఒక నూతన ఉదయంతో దేవుడు మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడాను మరి దేవుని యందు భయభక్తులు కలిగి కృపాతిశయము, ఆయన యొక్క కృపను మనము దేవుని యొక్క కృపను బట్టి మనం బ్రతుకుతున్నామని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించాలన్నమాట. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. దావీదు భక్తుడు అడుగుతున్నాడు అనమాట. మరి యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, అంటే మరి ఆయన కొరకు పొంచి ఉన్నవారు సౌలు రాజు కానీ మరి ఆయన కుమారుడు మూడవ కుమారుడు అనేటువంటి ఆయన కూడా చంపాలి, తండ్రిని దించేసేసి రాజ్యానికి దావీదు గారిని రాజుగా కాకుండా తను రాజు అవ్వాలని చెప్పేసి తండ్రి మీదే యుద్ధానికి వస్తాడనమాట. కాబట్టి ఇట్లాంటి తన కొరకు పొంచి ఉన్నారు. ఇంకా ఎంతమంది చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కానీ యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపించయ్యా, నీ నీత్యానుసారంగా నీ నీతి ఎలాగైతే అలాగ నన్ను నడిపించి ఈ లోకంలో నా కొరకు పొంచి ఉన్న మరి నా శత్రువులు ఉన్నారే మరి అయ్యా వారు నా మీద దోషారోపణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి నా కొరకు పొంచి ఉంటారు. నాలో ఏమి దోషం ఉందా, మరి ఏ విధంగా నన్ను చంపేయాలా, లేకపోతే ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి పొంచి ఉన్న వారిని బట్టి, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి అయ్యా మరి నన్ను నడిపించు. నీ నీతి ఎలాగైతే అలాగ నన్ను నడిపించు. నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచుమయ్యా. మరి నాకు ఈ లోకంలో మరి నీ మార్గాన్ని చూపించయ్యా. మరి నువ్వు చూపించినప్పుడు ఆ మార్గంలో నేను నడవడానికి మరి నేను ఇష్టపడతాను దేవా అని చెప్పేసి ఈ వాక్యంలో దావీదు గారు చెప్తున్నారనమాట. ఇక్కడ చూద్దాం చూడండి 9వ వారి కీర్తనలు 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. అంటే ముందు వచనంలో చెప్పుకుంటున్నాం కదా, నా కొరకు పొంచి ఉన్నారు అని చెప్పాడు కదా దావీదు గారు. మరి నా కొరకు పొంచి ఉన్న వారి యొక్క స్థితి ఎలా ఉందో చూడు. అంటే దావీదు గారి యొక్క శత్రువు గురించి దేవునికి ఉదయం కాలము లెగిసి తన శత్రువు గురించి దేవునితో తన విన్నపాలు చెప్తున్నాడు అనమాట. తన అంతరంగంలో ఉన్నటువంటి నిట్టూర్పులు చెప్తున్నాడు. చెవిని పెట్టయ్యా, లక్ష్య పెట్టయ్యా, నేనేదైతే మరి నా మాటలు నీకు చెప్తున్నాను అని ఇక్కడ 8వ వచనంలో ఉన్నటువంటి నా కొరకు పొంచి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తన కొరకు పొంచి ఉన్న వారి యొక్క స్థితిని మరి దేవునికి వివరిస్తున్నారు దావీదు గారు తన ప్రార్థనలో, తన ధ్యానంలో. వారి నోట యథార్థత లేదయ్యా, వారి అంతరంగం నాశనకరమైన గుంటయ్యా, వారి కంఠము తెరిచిన సమాధి వంటిదయ్యా, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారయ్యా, వారిని అపరాధులుగా తీర్చుమయ్యా, వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. అంటే దావీదు మనలాంటి మనిషే కదా, కానీ దేవునికి ఎంతో ఇష్టంగా బ్రతికిన తన యొక్క కష్టంలో తనను చంపాలని చూసేవారు కానీ, తను ఇబ్బంది పెట్టేవారిని గురించి కానీ, తనకి పొంచి ఉన్నవారు అంటే తనని ఏ విధంగా ఈ లోకంలో తనని
మరి దోషారోపణ చేయాలని కానీ, మరి తనకి అవకాశం ఎలా దొరుకుతుంది దావీదును నాశనం చేయాలని ఎదురు చూసేవారిని తన బాధతో అంటున్నాడు అనమాట. తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక, అయ్యా వారిని అపరాధులుగా తీర్చు. ఇప్పుడు మనం కూడా మన శత్రువుల గురించి మనము దేవుని సన్నిధిలో మన యొక్క బాధలు మనం చెప్పుకుంటాం, కానీ దేవుడు తనకి ఏది న్యాయమో అదే చేస్తాడు. అందుకనే ఏదైనా కానీ మనకున్న బాధని మన తండ్రితో మనం చెప్పుకున్నప్పుడు ఆయన తన న్యాయం బట్టి తన తీర్పు తీరుస్తారు. దేనిలో ఎంత న్యాయం ఉందని దేవుడు గ్రహించి మంచి చెడుల్ని బేజీరేసే తన న్యాయ తీర్పుని తీరుస్తాడు. అందుకనే మనము ప్రార్థనలో మన యొక్క బాధను మనుషులుగా మనం చెప్పుకోవడం ఎటువంటి తప్పు లేదనమాట. కాబట్టి దావీదు గారు కూడా చూడండి, మరి వారి నోట యథార్థత లేదయ్యా. అయ్యా మరి సౌలు రాజు దగ్గర యథార్థత లేదయ్యా. వారి అంతరంగం నాశనకరమైన గుంట. మరి వారి హృదయం అంతా కూడా నువ్వు ఎలా నాశనం చేయాలి అని అలాంటి ఆలోచనతోనే నిండు. మరి యథార్థత లేదు, వారు నిజం మాట్లాడరు, వారి నోట్లో నిజం ఉండదయ్యా. అంతరంగం నాశనకరమైన గుంట. వారి అంతరంగం ముందే మరి నాశనం చేయాలి అనే ఆలోచనతో వారి హృదయం అంతా నిండిపోయిందయ్యా. వారి కంఠము తెరిచిన సమాధిలో ఏముంటాయ్యా? ఉపయోగకరమైన ఏమి ఉండవు కదా. అట్లాగే వారి కంఠం నుంచి వచ్చే మాటలు కూడా ఉపయోగకరమైనవి కాదు నాయన. వారి నాలుకతో ఇచ్చకములాడు. ఇచ్చకములు అంటే అబద్ధాలు. అయ్యా వారు చెప్పేయని అబద్ధాలేనయ్యా. అంటే దేవుడు తన తండ్రి కాబట్టి ఎటువంటి అరమరికలు లేకుండా తన హృదయంలో ఉన్న మాటలు దేవుడితో చెప్తున్నాడు. అరే ఏంట్రా దావీదు దేవుడితో చాడీలు చెప్తాడంటే కాదు, తనకున్నటువంటి బాధని ఏ మనుషుడితో చెప్పుకోలేడు కాబట్టి దేవునితో తన హృదయాన్ని తెలుసు. అందుకే దావీదుని హృదయానుసారుడు అని దేవుడు ఎందుకు పలికాడంటే తనకి ఏదున్నా కానీ దేవుని సన్నిధిలో తను ఎటువంటి అరమరికలు లేకుండా చెప్పుకోగలిగాడు అనమాట. వారి నాలుకతో ఇచ్చకములాడుదురయ్యా. దేవా వారు నీ మీద కూడా తిరగబడి ఉన్నారయ్యా. ఎందుకనంటే దేవుడు మరి మంచి చేసినా కానీ వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని ఇక్కడ అర్థం అనమాట. వారిని అపరాధులుగా తీర్చు దేవా. వారు అపరాధం చేస్తున్నారు అంటే మనిషి కదా దావీదు కూడా మనలాంటి మనిషే కాబట్టి ఆ దావీదు భక్తుడు ఆయన అంటున్నాడు, అయ్యా వారిని అపరాధులుగా. మనం కూడా ఇట్లాగా అనుకుంటాం కదా, ప్రతి మనిషి కూడాను మనకి బాధ పెట్టిన వారిని కానీ, లేకపోతే మనల్ని చంపజూసిన వారిని కానీ, లేకపోతే మనల్ని ఏ విధంగా ఈ లోకంలో దోషారోపణ చేయాలని చూసిన వాళ్ళ పట్ల మనం కూడా పగబట్టి ఉన్నట్టు మనుషులుగా మనం అలాంటి ఆలోచన చేస్తాము. కానీ దేవుడు న్యాయ తీర్పు మన ఆలోచనలు ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మన వైపు నుంచి మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు పైనుంచి చూస్తాడు. ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నది మనకు కనపడిద్ది, మన వెనకాలది మనకు కనపడదు కదా. అట్లనే దేవుడు పైనుంచి తను పరలోకం నుంచి చూస్తాడు కాబట్టి ఆయనకి అన్ని తేటతెల్లంగా కనిపిస్తాయి కాబట్టి న్యాయాన్ని జరిగించేవాడు ఆయనే. కాబట్టి మనం అడిగినంత మాత్రాన అపరాధులుగా ఎవరిని తీర్చాడు దేవుడు తన తీర్పును బట్టి ఆయన ఎవరు అపరాధులు ఎవరు నిరపరాధులు అనేది దేవుడు తీరుస్తాడనమాట. కాబట్టి మనుషులుగా మన హృదయంలో ఉన్న బాధను బట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చెప్పినా దేవుని తీర్పు ఆయనకు నచ్చింది దేవుడు ఇస్తారనమాట. వారు తమ ఆలోచనలో చిక్కబడి కులుదురుగాక. వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? నాశనకరమైన ఆలోచనలు చేస్తున్నారే. ఆ ఆలోచనలోనే చిక్కబడి కూలిపోదురు అని చెప్పేసి ఒక మనిషిగా తన హృదయంలో బాధనంతా అంటే తను వాళ్ళ శత్రువుని ఎలా నాశనం అయిపోవాలి అని తిట్టుకుంటున్నాడో అలాంటివన్నీ కూడా తన ప్రార్థనలు చెప్తున్నాడు అనమాట. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అయ్యా. వారు ఎన్నో దోషాలు చేశారయ్యా, ఒక్కట కాదయ్యా. మరి నువ్వెంత మంచి చేసావు సౌలు రాజుకి, కానీ సౌలు రాజుకి మరి ఎంత సహాయంగా ఉన్నానయ్యా. మరి సౌలు రాజు ఈరోజు మరి నా పట్ల ఎలా ఉన్నాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు, అబ్షలోము ఎలాగ నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఇవన్నీ కూడాను తన మనస్సులో నుంచి ఆలోచించుకొని వారందరి గురించి చెప్తున్నాడు. యథార్థత లేదయ్యా, నాశనకరమైన గుంటలాగా ఉందయ్యా వారి అంతరంగం అయ్యా. వారి కంఠమునైనా సమాధితో సమానంగా ఉందయ్యా. వారు అబద్ధాలు ఆడడమే వారి నాలుకకు వచ్చయ్యా. మరి నీ మీద కూడా తిరగబడుతున్నారు దేవా. కాబట్టి వారి దోషములు బట్టి వెలివేయ్యా అని చెప్పేసి దావీదు గారు విన్నవించుకుంటున్నారు. కానీ దావీదు గారు తన యొక్క ప్రార్థనలో తన ధ్యానంలో తను చెప్పినటువంటి విషయాలు దేవుని సన్నిధిలో దేవుడు విన్నప్పుడు దేవుడికి ఎటువంటి తీర్పు ఏది న్యాయం అనిపిస్తే దేవుడు ఆ తీర్పునే ఇస్తాడనమాట. అది నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు. అయ్యా నా రాజా నా దేవా యెహోవా, మరి నిన్ను ఆశ్రయించువారు చూడండి
మరి మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు మరి ఎంత గొప్పగా చూడండి, అయ్యా నిన్ను ఆశ్రయించిన వారు సంతోషిస్తారయ్యా, ఎందుకనంటే నీవే వారిని కాపాడతావు కాబట్టి వారి నిత్యము ఆనంద ధ్వని చేస్తారయ్యా. మనం కూడా ఎప్పుడు కూడాను దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనం నిత్యము ఆనందధ్వని చేస్తాం. ఎందుకంటే ఇదిగో నా దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడిని బట్టి నేను సజీవంగా బ్రతికి ఉన్నాను, నా దేవుని బట్టి నా కుటుంబము, నా బిడ్డలు, ఇట్లా మనం అందరం కూడా ప్రతి చిన్నదానిలో కూడా నా దేవుని బట్టి నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాను, నా దేవుని బట్టి నేను ఇంకా మరి నాకంటే గొప్పవారు, నాకంటే ధనవంతులు, ఎంతో బలమున్నవారు మరి సమాధుల్లో ఉన్నారు. మరి దేవుడు నా బలాన్ని బట్టి మరి నా మంచితనాన్ని బట్టి కాదు, దేని బట్టి కాదు, ఆయన కృపని బట్టి ఈ లోకంలో బ్రతికిస్తున్నాడు. అయ్యా నీ కృపాతిశయమును బట్టి మరి మమ్మల్ని కాపాడుతున్న దేవా అయ్యా. కాబట్టి మనము నిత్యము ఆనందధ్వని చేయాలి. ఎప్పుడు కూడాను మనం ఈ లోకంలో మరి మనుషులు మనల్ని పెట్టే బాధలు కానీ నిందలను బట్టి మనము మన నిట్టూర్పులు దావీదు గారిని పోలే మనం కూడా బ్రతుకుతాము. ఆయనంత భక్తి మనకు లేకపోవచ్చు, ఆయనంత విశ్వాసం మనకు లేకపోవచ్చు, ఆయనలాగా హృదయానుసారులుగా మనం బ్రతకపోవచ్చు, కానీ దావీదు లాంటి స్వభావం మనలో కూడా ఉంటుంది. మనం పైన చెప్పుకున్నటువంటి అన్నీ కూడా దేవుడు దేనిని అసహించుకుంటారో దావీదు గారు చెప్పారు. మరి శత్రువుల యొక్క తన నాశనం చేసేవారి యొక్క స్వభావం కూడా మరి దావీదు గారు మరి కీర్తనలు వివరించడం కూడా జరిగింది. కాబట్టి నిన్ను ఆశ్రయించేవారు దేవా యెహోవా, నిన్ను ఆశ్రయించేవారు అయ్యా మరి బాధపడతారా? కాదయ్యా, సంతోషిస్తారయ్యా. ఎందుకంటే నిన్ను ఆశ్రయించిన వారిని మరి నువ్వే కాపాడతావు కదా, నువ్వే అన్నావు కదా, మనుషులని రాజులు నమ్ముకోవద్దన్నావు కదా. మరి మరి నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించినప్పుడు మరి నువ్వు కాపాడతావు కాబట్టి అందరూ కూడా సంతోషిస్తారు. మరి సంతోషం ఉంటుంది కాబట్టి నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని దేవుడు కాపాడుతాడు. కాపాడినప్పుడు ఏమవుతారు? వారు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ సంతోషించి వారందరూ కూడా నిత్యము ఆనందధ్వని చేస్తారని దావీదు గారు ఎంత మంచి మాటలు పలుకుతున్నారు చూడండి. అందుకని మనము మనుషుల్ని ఆశ్రయించొద్దు. ఈ లోకంలో నీకే కష్టం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి నింద బాధ ఎటువంటిదైనా కానీ ఈ లోకంలో మనల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు, మనల్ని సరిదిద్దుతాడు, మనల్ని లేవనెత్తుతాడు, నీ కృంగుదలను లేపుతాడు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడు అన్ని విషయాలలో నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో నీకు బలం లేకపోతే దేవుడే నీకు తోడై ఉండి బలముని ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు చేయాల్సినవి కూడా దేవుడు నీకు నేర్పుతాడు. అందుకనే మరి నిన్ను ఆశ్రయించేవారు మనం ఆశ్రయించాలి. ఎటువంటి స్థితిలో ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా మరి లోకం ఎలా ఉంటుంది అని అంటే మనం ఇప్పుడు సమాజంలో చూస్తూనే ఉన్నాం కదా. మరి ప్రవీణ్ పగడాల గారి హత్య కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఏదైనా కానీ ఎక్కువ మంది గుంపు కలిసి ఏదైతే మరి వేస్తారో, ఒక మాట వేస్తారో అందరికి కూడా అదే ఒప్పుకుంటారు. అవునా, నిజమా? లోకం ఎలా ఉంటుందంటే అబద్ధాన్ని ముందు నమ్ముతుంది, నిజాన్ని ఎప్పుడుకో నమ్ముతుంది. అంతే కదా. మనం ఒక సామెత చూస్తాం కదా, నిజము గుమ్మం దాటి వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేస్తుందంట. అంతే కదా. మన ప్రజల దగ్గర చూసేది కూడా అంతే కదా. ఎవరైనా నిజం పలికారనుకో వారు ఒంటరిగానే బ్రతకాలి జీవితాంతం. ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు జీవితాంతం ఒంటరిగానే బ్రతుకుతారు. అదే అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ చూడండి చుట్టూ ఎంతమంది గుంపు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చకములాడుతూ ఉంటారు అబద్ధాలు. ఎందుకనంటే వారి హృదయంలో ఎప్పటికి కావలసిన నటన వారికి అప్పటికి దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా చూడండి నిజం మాట్లాడితే ఉన్నట్టుగా మాట్లాడి బ్రతికేవారు ఈ లోకంలో ఎవరు ఇష్టపడరు. కానీ ఎవరు ఇష్టపడకపోయినా దేవుడు చెప్పిన దానిలో మనం ఎంత చేయగలమో అంత మనము మరి బ్రతకడానికి, దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి కానీ, చెడుతనంని విడిచిపెట్టడానికి కానీ, డాంబికంగా ఈ లోకంలో బ్రతకకుండా తగ్గించుకొని బ్రతకడం కానీ, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని అబద్ధాలు ఆడకుండా కపటం లేకుండా బ్రతకడానికి మనం ఈ లోకంలో ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన కాపాడుతాడు. కాపాడినప్పుడు మనమందరం ఏం చేస్తాము? సంతోషంగానే ఉంటాం కదా. మరి దేవుడు కాపాడినప్పుడు మనం ఏం చేస్తాము? కృతజ్ఞతాస్తుతులు చెప్తూ నిత్యము ఆనందధ్వని చేస్తాము. ఆయనకి కీర్తనలు పడతాం. అయ్యా నన్ను కాపాడువాడవు నీవే, నా దేవా నా రాజా,
మరి నువ్వే నన్ను కాపాడావని మనం పాటలు పాడతాం, సంతోషంగా ఆనంద ధ్వని చేస్తామని. ఎవరమైనా కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావో, దేవునితో సహవాసం చేస్తావో, దేవుని మనసు కూడా మనం అర్థం చేసుకుంటాము. మరి దేవుని మాట వినడానికి కూడా మనం ప్రయత్నం చేస్తామన్నమాట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవేనా అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారిని కేడెం అంటే డాలుతో అంటే మనకి ఒక ప్రొటెక్షన్ అనమాట. ఇలా అడ్డుగా దేవుడే ముందు అడ్డుగా ఉంటాడంట. నువ్వు నీతి కలిగి ఉంటే నీ మీదకి వచ్చే అన్నిటికి కూడా దేవుడు అడ్డుగా ఒక డాల్ని పెట్టేసి తనే నుంచుంటాడు. డాలుగా వచ్చి నుంచొని దేవుడు నిన్ను కాపాడతాడు, కప్పుతాడంట. ఆయన డాలు అనే దయను కప్పుతాడంట మన మీద. దయ ఉంది కాబట్టి మనము ఇప్పటికీ నశించిపోకుండా ఉన్నాము అనమాట. దేవుని దయ ఉంది కాబట్టే ఇంకా సజీవుల లెక్కలో మనం ఉన్నాము. ఎందుకంటే మన జీవితంలో వచ్చే కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ, మనము జయించలేనివి కానీ, అసాధ్యమైనవన్నీ మన ముందు ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? నేను సాధించలేను. మరి మనుషులందరినీ మనము ఎదుర్కోలేని శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము? మనం చాలా సందర్భాల్లో కృంగిపోతాం అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, చూడు, నువ్వు నీతిగా బ్రతికితే ఆయన కేడెము, దయ అనే కేడెమును నీకు అడ్డుగా ఉంచి లోకంలో నీకు ఎదురయ్యేటటువంటి ఎన్నో అపనిందలు, అవమానాలు, చిన్న చూపు కానీ, లేకపోతే రకరకాలైన వెక్కిరింపులు కానీ, ఏదైనా అవ్వనండి, వారికి ఇష్టం లేదు అని అంటే మనల్ని లోకంలో అసహించుకుంటారు. లేకపోతే రకరకాలుగా అంటే వారికి నచ్చినట్లుగా మనం బ్రతికితే ఈ లోకంలో మరి పొగుడతారనమాట. మనము మనుషుల పొగడ్తలు మనకి లేకపోయినా పర్వాలేదు, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మనము ప్రయత్నించాలి. ఎందుకనంటే ఈ లోకంలో నీకు బ్రతికించే దేవుడు, నీకు అన్నీ ఇచ్చేది దేవుడు, ఈ లోకంలో నిన్ను మంచి మార్గంలో నడిపించే దేవుడు, మరి దుష్టత్వాన్ని నుంచి నిన్ను విడిపించేది దేవుడు, ఎప్పటికప్పుడు నేను సరిచేసే దేవుడు. అందుకే ఆయన అంటాడు, చూడు, మరి ఎప్పుడైనా తండ్రి యొక్క దండనకు అంగీకరించిన కుమారుడు ఎలా ఉంటాడు? మంచిగా మారుతాడు ఈ లోకంలో. మరి తండ్రి దండనకు ఎదురు తిరిగిన వాడు ఎట్లా ఉంటాడు ఈ లోకంలో? మరి రోడ్ల మీద తిరుగుతూ తమ జీవితాలను చిందరవందరగా చేసేసుకుంటారు. అందుకనే మన దేవుడికి మన జీవితం మీద అధికారం ఇవ్వాలి. మరి ఆయన దేవుడిగా మనం అంగీకరించినప్పుడు మన కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు అంటాడు కదా, నేనే సత్యం జీవం మార్గం అంటాడు కదా. మరి నువ్వు సత్యం పలుకుతున్నావంటే నువ్వు నీతి కలిగి ఉంటావు ఈ లోకంలో. ఎందుకనంటే నువ్వు అబద్ధం ఆడకుండా ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా మరి నీవు నీతి కలిగే బ్రతుకుతావు. అంటే నువ్వు ఈ లోకంలో డబ్బు కోసమో లేకపోతే రకరకాలైన వాటి కోసమో నువ్వు అబద్ధాలు ఆడకూడదు. ఎందుకనంటే ఆయన కన్నులు అంతటా చూచుచున్నవి. ఆయన కన్నులు ఒక చోట కాదు, భూదిగంతములంతా చూచుచున్నవి. ఎక్కడో మరి గోతులో పడిపోయినటువంటి యోసేపుని ఎలా చూశాడు? అన్నదమ్ములు త్రోసివేసినప్పుడు యోసేపు మొర్రను ఎవరు ఆలకించారు? మరి ఆ దేవుడేగా ఆలకించింది. మరి కయీను హేబేలును చంపేసినప్పుడు హేబేలు రక్తము యొక్క ప్రార్థనని ఎవరు ఆలకించారు? దేవుడే కదా ఆలకించింది. కాబట్టి ఈ లోకంలో మనం చేసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన నీ నీతిని ఎంచేది దేవుడే, మనుషులు కాదు. ఈ లోకంలో మనుషులకి ఎప్పుడు కూడాను ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఈ లోకంలో సమానంగా ఉండనప్పుడు రకరకాల రూపం, రకరకాల బుద్ధులు, రకరకాలైన స్వభావాలతో రకరకాలైన అభిరుచులు కలిగి ఉన్న మనుషులు. కానీ ఈ లోకంలో అందరూ ఒకేలాగా ఎవరు ఉండలేరు. కానీ మరి దేవుని నమ్ముకొని మరి దేవుని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడి బిడ్డలందరూ కూడా చాలా వరకు కూడా మరి దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, వీటన్నిటిలో కూడా దేవుడిని నమ్ముకొని దేవుడిని అనుసరించే వాళ్ళు కొన్ని స్వభావాలు మారతాయి అన్నమాట. ఈ లోకం నుంచి ఫస్ట్ వేరు చేయబడతారు, తర్వాత పాపమునికి వెనకాడతారు. అలాగే దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి వారి హృదయంను సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. అట్లాగే అబద్ధంలాడకుండా ఉండడానికి, బ్రతకడానికి ఇష్టపడతారు. నీతిగా బ్రతకాలని మరి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడాను దేవుని తెలుసుకుని దేవుని మార్గాన్ని అంగీకరించిన వారు మరి ఆ దేవుణ్ణి అంగీకరించి మరి దేవునిలో సరిదిద్దుకోవడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడాను ఒకలాంటి పోలిక. అంటే పైన ఉన్నటువంటి ఆకారము వేరుగా ఉన్న మన పైన ఉన్నటువంటి ఆకారము, శరీరాకారం వేరుగా ఉన్న అంతరంగంలో దేవుని అనుసరించడంలో పోలిక కలిగి ఉంటాం అనమాట అందరం కూడా. అందుకనే దేవుడు ఈయన దావీదు గారు భక్తులు అంటున్నారు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవేనయ్యా.
కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. అయ్యా, ఒక డాలులాగా నీ దయని పెడతావు. ఎందుకంటే నువ్వు అంత దయగలవాడివి. నువ్వు నీతి కలిగి ఉండు. నీకు ఆకలి దప్పికలు, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, నీ దగ్గర ఎటువంటి సమృద్ధి లేకపోవచ్చు, నీకు ఎవరు సహాయం చేయలేకపోవచ్చు, నీకు ఎవరు తోడుండకపోవచ్చు, నీ అనారోగ్యంలో నిన్నెవరు పట్టించుకోలేకపోవచ్చు. ఎందుకని? ఇది దుష్టత్వం కలిగిన లోకమని దేవుడే చెప్తున్నాడు కదా. ఇప్పుడు అన్యాయం అని తెలిసినా కానీ అన్యాయాన్ని సమర్థించే లోకం ఉంటుంది. ఎవరు ఎంతగా మనం నటిస్తే అంతగా జనాల మెప్పును మనం పొందుకుంటాం. కానీ ఈ జనాల మెప్పు కంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని సరిదిద్దుకొని, ప్రభువు అన్నాడు కదా, మరణం ఎప్పుడు వస్తుందో దొంగవలే వస్తుంది, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. మన తప్పుల్ని మనం ఒప్పుకొని సిద్ధంగా ఉండాలి. మరి దేవుడు చెప్పినటువంటి నీతిని మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనము ఈ లోకంలో మనము మరణించే వరకు మనం దిద్దుకున్న మన జీవితంలో ఎన్నో తప్పులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ప్రభువా, అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నేను వదిలేయాలనుకుంటున్నాను, నా శక్తి సరిపోదు ప్రభువా, నీ కృప తోడుంటే. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో దేవుడు మనతో మాట్లాడుతున్న కొద్దీ మనలో దుష్టత్వం కానీ, చెడుతనం కానీ, పాపం కానీ ఒక్కొక్కటి దూరం వెళ్ళిపోద్ది. ఎందుకని దేవుని వాక్యం గద్దిస్తుంది నిన్ను. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుంది. నువ్వు వెలుగులో నడుస్తావా, చీకటి నువ్వు ఆశ్రయిస్తావా? ఎందుకనంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇంకా జనాలు మరి లోకానికి నేను వెలుగై వచ్చినా కానీ ఇంకా చీకటినే ప్రేమించుచున్నారని దేవుని ఒక వాక్యంలో చెప్తున్నారు కదా, బైబిల్లో ఒక వాక్యము. నేను లోకానికి వెలుగై ఉన్నాను, కానీ జనులు ఈ వెలుగుని ఇంకా వారు చూడలేకపోతున్నారు. మరి వారు చీకటినే ఆశ్రయించుచున్నారు, చీకటినే ప్రేమించుచున్నారని చెప్తున్నారు కదా ఒక వాక్యంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నీతిని వెతకాల, నీతి అయిన దేవుడిని వెతకాలి. మరి నీతి మార్గం చూపించే మన ప్రభువుని వెతకాలన్నమాట. అప్పుడు ఆశీర్వదిస్తాడు. దయ అనే కేడెము నీకు అడ్డుగా పెడతాడు. నీ మీదకి ఎగసపడే అలలు, సముద్రం లాంటి అలలు, అంటే మనుషులు మన మీదకి అందరు గుంపు కట్టుకొని అల చూడండి ఎంత బలంగా వస్తుందో, అలాగే మనుషుల దండు కూడా మన మీదకి అలాగే గుంపుగా వస్తుంది. కానీ నువ్వెప్పుడైతే నీతి కలిగి ఉంటావో దయ అనే డాలును అడ్డు పెడతాడు దేవుడు. కాబట్టి నువ్వు అవినీతితో ఉంటే దేవుడు ఏం నిన్ను కాపాడడు. ఎవరమైనా మనం అందరం కూడాను నీతి కలిగి, కష్టమే నీతి కలిగి ఉండడం ఈ లోకంలో చాలా కష్టం. అయినా కానీ అది కష్టమైనా కానీ మనము ప్రయత్నించాలి. అయ్యా నేను నీతి కలిగి బ్రతకాలని ఆశపడుచున్నాను. కాబట్టి దేవుడు గద్దింపు ఎప్పుడైతే మనము అవినీతి వైపు పెడుతున్నాం అనుకో, దేవుడు అంటాడు ఇది తప్పు కదా, వాక్యం ఇదేనా నీకు నేర్పిస్తుంది అన్నప్పుడు మన హృదయం వెనక్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆయన ఎప్పుడైతే నీతిమంతుల మీదకి ఎవరైనా అలల వలె వచ్చినా, సంద్రము వలె పైకి లెగిసినా కానీ వారందరూ కూడాను మరి దేవుడు ఏం చేస్తాడు, ఆయన దయ అనే డాలును అడ్డుగా పెడతారు. అలల్ని వెనక్కి నెట్టేస్తాడు అనమాట. ఎంత గుంపు మన మీదకి వచ్చినా, ఎంతమంది మన మీదకి లెగిసినా కానీ నువ్వు నీతిగా ఉన్నప్పుడే దేవుడు దాన్ని చేయగలడు అనమాట. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. అయ్యా, నీ నామాన్ని ప్రేమించువారు అందరూ ప్రేమించాలి. ఈ లోకంలో మనము దేవుని నామాన్ని అది మన యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎలా ప్రతిష్ఠించుకోవాలి అని అంటే, ఈ నామమే కదా ఈ లోకంలో నాకు జీవం ఇచ్చింది, ఈ నామం వల్లే కదా నేను ఇంకా బ్రతికి ఉన్నాను, మరి ఈ నామం కలిగిన దేవుడే కదా మరి నన్ను సజీవులుగా ఉంచాడు ఈ లోకంలో, మరి నేను బ్రతకడానికి నాకు ఘనతనిచ్చిన దేవుడు, ఈ లోకంలో నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, కానీ ఈ లోకంలో నాకు బిడ్డలనిచ్చిన దేవుడు, భర్తనిచ్చిన దేవుడు, కుటుంబంనిచ్చిన దేవుడు. ఇట్లా మనం ఎప్పుడు కూడాను ఆయన నామాన్ని ప్రేమించాలి. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనం ప్రేమిస్తామే, తిండిని ప్రేమిస్తాము, వస్తువుల్ని ప్రేమిస్తాము, మనం వ్యర్థమైన వాటిని మనం ప్రేమిస్తూనే ఉంటాము. కానీ వాటికంటే విలువగల దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన నామముని మన హృదయం మీద రాసుకోవాలన్నమాట. యెహోవా నా దేవా, ప్రభువా నా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన పనుల యందు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు, నిరుత్సాహపడతారంటున్నాడు అక్కడ దావీదు గారు. ఉల్లసింతురు, ఆనందధ్వని చేస్తారంట. నా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, నా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు. మనుషులు ఎవరు కూడా మనల్ని ఆశీర్వదించలేరు కదా. అంటే మాట వరకు చెప్తారు, గాడ్ బ్లెస్ యూ అని చెప్తారు, మాట వరకే కదా. అదే మరి సహాయానికి వస్తే ఏం చేస్తారు వాళ్ళు
ఏదైనా చేయాలంటే కొంచెం సహాయం చేయగలరు, లేదా మాట సహాయం చేయగలరు అంతే. కానీ మనం దేవుడిని అడిగినప్పుడు ధారాళంగా ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా అంటే మనకి కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చి మనకి ఇస్తాడని కాదు. దేవుడు అంటాడు, నీ ప్రతి అవసరత నేను తీరుస్తానంటాడు. నీ ఆలోచనలు కాదు, నా ఆలోచనలు వేరు. నీకు ఎప్పుడు ఏది కావాలో. ఈ లోకంలో దేవుడికి ఎలా ఇష్టం అంటే ఆయన చేతిలోంచి మనం తప్పిపోకూడదు, ఈ లోకంలోకి మనం తప్పిపోకూడదు. దేవుని చేతిలో ఉంటూ ఈ లోకంలో ఎదుగుతూ దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, ఎదగాలి. మనం ఎదగకుండా దేవుని దగ్గర నుంచి అన్నీ అయ్యా ఇచ్చేయ్యా నాకు అన్నీ ఇచ్చేయ్యా ఎందుకు? దేవుని దగ్గర నుంచి అన్నీ తీసుకుని ఈ లోకంలో ఏం చేస్తాం మనం? ఇవన్నీ మనం విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. మన ముందు తరాల వాళ్ళు ఎవరైనా కానీ వారితో పాటు సమాధులు అన్నీ పెట్టుకున్నారా? వారి బంగారాన్ని, వారికి ఉన్నటువంటి వస్తు సామాగ్రిని కానీ, వారికి ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాహన సామాగ్రి కానీ, వస్తు సామాగ్రి కానీ, వారికి ఎంతో ప్రియమైన మనుషులను కూడా తీసుకెళ్ళి సమాధిలో పెట్టుకుంటున్నారా? ఎవ్వరం పెట్టుకోలేము. అందుకే దేవుడు అంటాడు కదా, ఏదైనా కానీ ఈ లోకంలో ప్రభువుకి మనము లోబడినప్పుడే ఈ లోకంలో మన జీవితాన్ని మనము పాపము నుంచి, ఈ లోకంలో ఉన్న వాటి నుంచి దూరంగా జరగగలము. దేవుడు మనకి చెప్తాడు, దేవుడు గ్రహించగల శక్తి మనకిస్తాడు. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మనల్ని కుతంత్రంతో ద్వేషిస్తున్నారు కూడా అన్నీ మనము ఈ లోకంలో మోసపోమంట. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటామో మోసపోవు. దేవుడు నీకు బానిస, దేవుడు అంటాడు చూడు, నిన్ను బానిసగా నేను చేయలేదు, స్వతంత్రులుగా చేశాను అంటాడు. నీకు స్వతంత్ర ఆలోచనలు దేవుడు ఇస్తాడు. బానిస ఆలోచన నుంచి నిన్ను విడుదల చేస్తాడనమాట. దేవుడు నీకు చాలా విషయాల్లో దేవుడు సహాయంగా ఉంటాడు, మన అందరికీ కూడా సహాయంగా ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడాను మనము ఆశ్రయించాల్సింది దేవుణ్ణి, ప్రేమించాల్సింది దేవుని నామంని. నువ్వు దేవుని నామంలో ప్రేమించు, దేవుణ్ణి నీ హృదయం అంతా ప్రేమించు, దేవుణ్ణి నీ హృదయంతో నువ్వు స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. దేవుడు ఎప్పుడైనా కానీ చూడండి ఆనందిస్తాడు. మనం కీర్తన గ్రంథంలో చూసుకున్నాం కదా, ఆయన ఆకాశంను చూస్తాడంట, దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని వెతకాల. నువ్వు నేను మనమందరం వెతకాల, లోకంలో ఘనుడైన దేవుని వెతకాల, ఆయన రాజ్యమును వెతకాల. ప్రభువా నేను నీతి కలిగి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. ఎప్పుడైనా కానీ ఏ సందర్భం వచ్చినా కానీ మనం అవినీతిని మనం ఆశ్రయించకూడదు. మనం దుష్టత్వంలో మనలో చాలా ఉంటుంది, విడిచిపెట్టాలి. మన వీపు మీద ఎంత పెద్ద సంచి నిండా దుష్టత్వం ఉందనుకో, కొంచెం తీసి కింద పడేస్తూ ఉండాలి, మన భారాన్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. అట్లాగా దావీదు గారి కీర్తన ద్వారా మనము మంచి విషయాలు మనకి దావీదు గారు నేర్పారు. కాబట్టి ఈరోజు కీర్తనల 5వ అధ్యాయం మనము మరి ధ్యానించుకున్నాం కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువా నా తండ్రి నైనా. మరి మేమెంతటి వారమయ్యా ఈ లోకంలో, కెరూబులు శరాబులు నా తండ్రి నిత్యము నైనా స్తుతించేది నైనా దేవుడు నైనా. నువ్వు ఎన్నిక లేని వారం ప్రవ్వా, ఎటువంటి ఎన్నిక లేని వారం, ఏ ఘనత లేని వారం ప్రవ్వా, ఏ మంచి లేని మనుషులం ప్రవ్వా. కానీ నువ్వు అంటున్నావు కదా తండ్రి నైనా, అయ్యా మరి నేను దేవుని కుమారుడిని అయ్యుండి మీ కొరకు నేను వచ్చాను, మీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇచ్చేసాను అంటున్నావు కదా ప్రవ్వా. మరి అంత గొప్ప దేవుడు నాయన, మనుషులు ఎవరైనా చేయగలరా అయ్యా? ఎట్లాంటి త్యాగం మనుషులు చేయలేరయ్యా, ఎవరం కూడా. తల్లిదండ్రులు మా కోసం, మేము బిడ్డల కోసం ఎవరం కూడా నాయన నీ ఎంతటి త్యాగం చేయలేం ప్రభా. మరి నీ త్యాగాన్ని మేము మర్చిపోకూడదయ్యా ప్రభా, నీ ప్రేమని మేము విడనాడకూడదు ఈ లోకంలో ప్రభా నా తండ్రి నాయన. తల్లిదండ్రుల ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ, బంధువుల ప్రేమ, ఇవన్నీ కూడా అయ్యా నీ ప్రేమ తర్వాతే ప్రభా. ఎందుకంటే నువ్వు అంటున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నావు ప్రభా. అయ్యా ఈ లోకంలో ఎవరి దగ్గర దొరుకుతుంది తండ్రి శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన దయ, కృప దొరకదు నా తండ్రి నైనా. ఎందుకంటే అయ్యా నీ దయ మరి జీవితకాలము, మరి నీ యొక్క కోపము నిమిషం మాత్రమే అంటున్నావు నాయన. మరి మనుషులు అలాగ ఉండరు కదా ప్రభా. కాబట్టి మరి నీ వాక్యం నేర్పిస్తుంది అయ్యా, ఆశ్రయించొద్దు, ఈ లోకంలో మనుషులు నమ్ముకోవద్దు అంటున్నా నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం ప్రభా నా తండ్రి. మరి నీవు నీ వాక్యము మాకు తెలియకపోతే ఈ లోకంలో మేము నశించిపోయేవారేమేమో తండ్రి. మరి నీ గొప్ప వాక్యము ప్రభా కుటుంబాలను నిలబెడుతుంది, కుటుంబాలను కడుతుంది, హృదయాలను కడుతుంది ప్రభా, జీవితాన్ని దిద్దుతుంది ప్రభా. మరి నాయనా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి ప్రభా. మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యోబు వలె మేమందరం కూడా ప్రభా నైనా అనుదినమునైనా మా కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం నైనా ప్రార్థన బలిపీఠాలు కట్టేటట్లుగా మా హృదయాలు మార్చండి అయ్యా. దినములు చెడ్డవి కాబట్టి నైనా, దినములు గతించిపోచుండగా ప్రభా నా తండ్రి నైనా ప్రభా నీ రాజ్యం కొరకు అయ్యా మారు మనసు కలిగి మేము బ్రతకడానికి ప్రభా, మంచి జీవితం జీవించడానికి నీ కృపణ దయచేయండి ప్రభా నా తండ్రి. సాతాను యొక్క బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి,
సాతాను యొక్క ఆలోచన నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. నీ యొక్క కృపతో నీ దయతో నాయనా ప్రభా, నీ రాజ్యం వెదుకువారిగా ప్రభా, నిన్ను అంగీకరించువారిగా ప్రభా నా తండ్రి నాయనా. అయ్యా ప్రభా మమ్మల్ని మార్చండి, మా కుటుంబాలని ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. నీవు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు ప్రభా. నీవు ఇచ్చు బహుమానం శ్రేష్టమైన బహుమానాలుగా ఈ లోకంలోనైనా ప్రభా నా తండ్రి నీ చిత్తము నెరవేర్చి బిడ్డలుగా ప్రభా వారిని నైనా అయ్యా హెల్లవెళ్ళలా నా తండ్రి కంచె వేసి కాపాడుతూ నా తండ్రి కాపాడండి ప్రభా. వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచండి. యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డల్ని ప్రభా నా తండ్రి నాయన అయ్యా నువ్వు ఎల్లప్పుడూ నీ రెక్కల కింద భద్రపరచు ప్రభా నా తండ్రి. అయ్యా మా కుటుంబాలను దీవించండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని నైనా నన్ను దీవించండి. వ్యాధి బాధలో ఉన్న వారి కష్టాలను నా తండ్రి నాయన మరి నీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. నీవే స్వస్థత యేసునామంలో స్వస్థత ప్రభా తండ్రి నాయన. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ చిన్న ప్రార్థననైనా ఆలకించి ప్రభా నా తండ్రి నాయన యేసునామంలో నమ్ముచున్నాం తండ్రి నాయన. మరి ప్రార్థనలు అడిగినవన్నీ మీరు పొందుకున్నారని నమ్మిన ఎడల ప్రభా తప్పక నెరవేరునన్న ప్రభా స్తోత్రం తండ్రి నాయన. అయ్యా ప్రభా ఈ ప్రార్థనను అంగీకరించి ప్రభా నా తండ్రి నాయన మా మొరలను అంగీకరించి ప్రభా మాకు జవాబిచ్చే దేవుడు అని మేము నా తండ్రి నాయన నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్.